దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని మనం ధ్యానించబోయే వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే ద ఫాల్ ఆఫ్ ది కమర్షియల్ బైబిలోన్. ద ఫాల్ ఆఫ్ ది కమర్షియల్ బైబిలోన్ అనే దాని గురించి మనం ధ్యానిస్తాం. గత వారం మనం ధ్యానించింది ఏంటంటే ద రిలీజియస్ బైబిలోన్ అనే దాని గురించి మనం ధ్యానించాం గత వారం. అంటే మతపరమైన బైబిలోను. ఇవాళ మనం ధ్యానించేది ద కమర్షియల్ బైబిలోన్, ద ఫాల్ ఆఫ్ కమర్షియల్ బైబిలోన్, అంటే వ్యాపార సంబంధమైన బైబిలోన్ పతనం అనే దాని గురించి మనం ధ్యానిస్తాం. గత వారమే మీకు తెలియజేశాను, బైబిలోన్ అనేది ఇవాళ లేదు. ఈ బైబిలోన్ అనేది ఇరాక్ ప్రదేశంలో ఉంది. దాని శిథిలాలు ఉన్నాయి కదా. గలిలయ సముద్రానికి సుమారుగా 25 మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశం ఇది. ఈవేళ అక్కడ శిథిలాలు తప్ప ఏమి బైబిలోన్ అనేది లేదు. మరి బైబిలోన్ అనేది లేకపోతే బైబిలోన్ యొక్క ఆర్థిక పత్రం ఏమిటి మనం ఆలోచన చేయొచ్చు. ఇది 2016 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు రాయించేటిది. బైబిలోను నగరం అనేది లేకపోయినా దానికి సంబంధితమైన ఆ లక్షణాలు కలిగిన ఆ యొక్క పట్టణం గురించి, ఆ దేశం గురించి రాయి ఉండదు. ఈ బైబిలోన్ అనేది చరిత్రాత్మకమైన ప్రదేశం. అది మనం అందరం ఎరిగినది బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురం అనేది ఈ బబులోనులోనే ఉండేది. అనిరుద్ధు అనేవాడు ఆకాశంలోనికి ఆ గోపురాన్ని కట్టి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఆలోచన దుర్బుద్ధి కలిగిన వాడు. దేవుడు మొట్టమొదటిగా అక్కడ భాషలు తారుమారు అనేది పెట్టాడు. అంతవరకు ప్రపంచం అంతా ఒకే భాష ఉండేది. ఆ బాబిలోనులో, ఆ బాబెల్ ప్రదేశంలో భాషలు తారుమారు అనేది ఏర్పడ్డది. కానీ ఈ బాబెల్ అనేది చాలా ప్రత్యేకత కలిగింది. మరి ఇవాళ బాబెలే లేదు కదా. ఈ బాబెల్ యొక్క కమర్షియల్ పతనం ఏమిటి, ఆర్థిక పతనం ఏమిటి అని ఒక ఆలోచన రావచ్చు. దీని గురించి అధ్యయనం చేస్తే ఆ 21 వచనాలలో 22 వచనాల్లో అనేకమైన విషయాలు రాసుకుని వచ్చాడు. ఇవి చాలా క్షుణ్ణంగా నేను ధ్యానిస్తున్నా. ఈ యొక్క ధ్యానం చేసేటప్పుడు నేను రాయాల్సిన పుస్తకాలు కూడా రాయట్లేదు. 15 పుస్తకాలు ఆగిపోయి 16 పుస్తకం రాయాలి. కానీ దీని మీదే ధ్యానిస్తున్నా. ఏదో మీకు బోధ చేయాలని కాదు, నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి అసలు ఏమిటిది, ఇది ఎందుకు యోహాను భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు, దేనికి ముడిపడి ఉన్నాయి ఈ విషయాలన్నీ చాలా క్షుణ్ణంగా ధ్యానిస్తున్న సమయంలో ఈ ట్రంప్ గారి యొక్క ఈ ప్రకటన చేశాడు. అప్పుడు నేను అనుకున్నా, చాలా ఆనందించాను. దేవుడా, అవసరమైన కాలాల్లో ఎప్పుడైతే ప్రకటన గ్రంథం మీద ప్రజలకు వివరణ కావాలో ఆ సమయంలో ఈ ప్రకటన గ్రంథం గురించి చెప్పే కృప నాకు ఇచ్చేవని చాలా ఆనందించాను. కారణం ఏంటంటే ఈవేళ జరుగుతున్న దానికి దీనికి ముడిపడి ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయానికి, ఇప్పుడు జరుగుతున్న విషయానికి, దీనికి కాల పరిమితి, మధ్య కాలం ఎంతంటే తక్కువగా 7 సంవత్సరాలు, కంపల్సరీగా 7 సంవత్సరాలు. ఆ 7 సంవత్సరాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే ప్రభు మధ్యాకాశానికి రావాలి. తెస్సలోనికీ సంఘం పౌలు గారు రాస్తూ, మృతులు మొదట లేతురు, సజీవులమై మనం తర్వాత లెగిస్తాం, ఆకాశంలో కొనుక్కోబడతాం. ఎప్పుడైతే ట్రంప్ గారు అనౌన్స్ చేశాడో వెంటనే అర్థమైంది ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి త్వరగా రాబోతున్నాడు ఒకటి అర్థమైంది. అంటే ఇవాళ ప్రపంచ సంఘం అంతా కూడా, క్రైస్తవ సంఘము మెలకువగా ఉండవలసింది ఏంటంటే ప్రభుని మధ్యాకాశంలో ఎదుర్కోవడానికి మెలకువగా ఉండాలి. ఏదో నేను వచ్చాను, ఇనిషియల్ వెళ్ళిపోతాను, నాకేం సంబంధం లేదు అనుకుంటే నువ్వే నష్టపోతావు, నేను కాదు నష్టపోయేది. 120 సంవత్సరాలు ఆ జలప్రళయం రాకముందు దేవుడు నోవహు ద్వారా వాళ్ళకి ప్రకటన చేశాడు. ఎవడు వినలేదా మాటలు? ఆ సొదొమ గొమొర్రాకి ప్రకటన చేశాడు, నాశనం అయిపోతుంది. ఎవడు వినలేదా మాటలు? ఈవేళ మీరు ఎవరు వింటే ఇక్కడ ఉన్నవాళ్ళు, నాశనానికి సిద్ధపడిన వాడు ఎవరికి వాక్యం ఎక్కదండి. ఎవరికి యేసు ప్రభు గారు దీని వివరణ చాలా స్పష్టంగా ఇచ్చారు. విశాల మార్గమున పోవారు అనేకులు, ఇరుకు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమందే. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే అంత సులువు కాదండి, చాలా కష్టమైన పని అది. నువ్వు దేవునికి ఇష్టరాలుగా జీవించాలంటే నీ ఇంట్లో వాళ్ళే నీకు వ్యతిరేకిస్తారు. నేను సంఘంలో మంచి పని చేయాలంటే నాకు వ్యతిరేకత ఎక్కువ వస్తుంది.
ఈవేళ తప్పుని తప్పు అని చెప్పడం కూడా తప్పుగా పరిగణించే సమాజం ఇది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. నిజ క్రైస్తవురాలుగా జీవించడం అంత సులువు కాదు. కారణం ఏంటంటే దాని వివరణ పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించు వారికి శ్రమలు తప్పు. మనకెందుకు ఈ శ్రమలని నామకాంత క్రైస్తవులుగానే జీవిస్తున్నారు. అటు లోకంతో, ఇటు ప్రణులతో, ఇటు సంఘంలోని, అటు లోకంలో, ఇటు దేవుడితో, అటు విగ్రహాలతో జీవనం సాగించి వెళ్ళిపోతున్నారు. ఈ పాడు బుద్ధి మీకు కలిగింది కాదు, ఇశ్రాయేలీలకు కూడా ఉంది పాడు బుద్ధి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అన్ని దేవతల్ని అతి వేగంగా వాళ్ళు అనుసరించేవారు. యెహోషువ చెప్తాడు, నీ పితరులు అద్దరిని అమోరీయులు దేవతలు పూజించారే, మీరు అలా చేస్తే చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఇవాళ పాస్టర్గా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించకపోతే అర్జెంటుగా నేను పాస్టర్ పని మానేయాలి. సువార్థికురాలుగా నీవు నీ ఇంటి వారు యెహోవా యేసు ప్రభువును పూజించకపోతే నువ్వు వెంటనే ఆ పని విరమించుకోవాలి. కారణం ఏంటంటే దేవుని వాక్యము భూమి ఆకాశములు గతిస్తాయి కానీ దేవుని మాటలు గతించవు. ఇవాళండి నాకు ఎంత ఆనందంగా ఉందంటే బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడ్డాయని జరుగుతున్నాయి. ఇవాళ ట్రంప్ అనే ఒక మహానుభావుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దేవునికి పిరికి వాడు అవసరం లేదండి. ప్రకటన 21లో ధ్యానిస్తామని 8వ వచనం, పిరికి వారును 80 పేర్లు రాశాడు. దేవుడు నరకానికి పోతాడు. అందులో మొదటివాడు ఎవడండి? పిరికోడు. నిజం చెప్పాలంటే పిరికితనం. వీళ్ళని పని తీసేయాలంటే పిరికితనం. వీధుల్లో నిలబడి యేసు రక్షకుడు చెప్పాలంటే పిరికితనం. యోహాను యోహాను పిరికితనం ఉంటే హేరోదుని గద్దించగలడండి, హేరోదుని గద్దించలేడు. పిరికి వాడు అవసరం లేదండి. దేవుడికి పౌరుషం కలిగిన వారు కావాలి. ఆ దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయింది ప్రతి ముఖం అనే పౌరుషము కలిగిన షడ్రక్ మెషక్ అబేద్నెగో లాంటి వారు కావాలి. ఇవాళ దానియేలు లాంటి భక్తులు కావాలి. సింహంలో వేసేస్తానని చెప్పినా సరే ముమ్మారు దేవునికి ప్రార్థన చేసే భక్తులు కావాలండి. ఇవాళ సంఘమంతా సిద్ధపడుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఎప్పుడైతే ట్రంప్ యెరూషలేమును కేంద్రంగా ప్రకటించడం విశ్వాసులకు అర్థమైపోయింది. ప్రభు మధ్యాకాశం త్వరలో రాబోతున్నాడు, సిద్ధపడాలి. సిద్ధపడకపోతే 7 ఏళ్ల శ్రమ కాలంలో మనం ప్రవేశిస్తాం. 7 ఏళ్ల శ్రమ కాలం అంత సులువు కాదండి, చాలా కష్టతరమైనది. సంఘాలు ఉండవు భూమి మీద, క్రైస్తవ సంఘాలు ఉండవు. యేసు ప్రభు మాట చెప్తే మీ తల తీసేస్తారు, మీ చేతిలో బైబిల్ కనిపిస్తే మీ చేతులు తీసేస్తారు. ప్రపంచమంతా సంఘం అనేది సమాధి చేయబడుతుంది. వాటిని ఏ శ్రమలు అన్నారంటే మహాశ్రమలు అన్నారు. గ్రేట్ ట్రిబులేషన్, మహాశ్రమలు. ఇంతవరకు ఎవడు అటువంటి శ్రమలు చూడలేదు. అటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఈవేళ మనం ధ్యానించే 18వ అధ్యాయం ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ 7 సంవత్సరాలు అయిపోతున్న సమయంలో జరిగింది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే హెర్మగెద్దోను యుద్ధ కాలంలో జరుగుతున్న విషయం ఇది. ఈ లక్షణాలు ఏ దేశానికి ఉన్నాయని చూస్తే నేను ఈ దేశాలన్నీ చూసుకొని వచ్చాను. ఏ దేశంలో నాకు కనిపించట్లేదు. 1-2 లక్షణాలు ఉన్నాయి కానీ ఈ యొక్క 18 అధ్యాయంలో ఉన్న లక్షణాలన్నీ ఒకే ఒక దేశానికి ఉన్నాయి. ఆ దేశం అలా ఉంటుందని నేను చెప్పలేను. ఇంకొక దేశం ఆ స్థానంలోకి వస్తుందో నేను చెప్పలేను. కానీ కారణం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత జరిగేది. కానీ ప్రజెంట్ ఈవాటికి ఆ లక్షణాలు కలిగిన దేశం గురించి మనం ధ్యానిస్తాం. ఇందులో 3 భాగాలు ధ్యానిస్తాం. ఒకటి ఏంటంటే అనౌన్సింగ్ ద ఫెల్ ఆఫ్ బైబిలోన్. ఆ యొక్క బైబిలోన్ అనే ఆ యొక్క పట్టణము నాశనం అయిపోతుందని ప్రకటించబడ్డాం. ద లెవెంట్ ఫర్ కమర్షియల్ బైబిలోన్. రెండవది లెవెంట్ ఫర్ కమర్షియల్ బైబిలోన్ అంటే ఈ వ్యాపార సంబంధమైన బైబిలోన్ యొక్క విలాపము అనే దాని గురించి మనం ధ్యానిస్తాం. ఫైనల్ కమర్షియల్ బైబిలోన్ డెత్ నెల్. మూడవది ఫైనల్ కమర్షియల్ బైబిలోన్స్ డెత్ నెల్ అంటే ఆఖరిగా
బైబిల్లో బబులోను యొక్క పతనం అనేది 3 భాగాలుగా ధ్యానిస్తాం. ఇదంతా 18వ అధ్యాయం మీద ధ్యానిస్తాం. మొదటి 8 వచనాల్లో అనౌన్సింగ్ ద ఫాల్ ఆఫ్ బబులోన్ అనేది ధ్యానిస్తాం. 1వ వచనం నుంచి అలా చదువుతుంటే నేను చాలా మంది రాస్తుండాలి. చదువుతా 1వ వచనం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుడు చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యములైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. చూడండి, మహాబబులోను ఎలా తయారైపోయిందంటే, మహా ఘనత వహించిన దేశము లేదా పట్టణం ఎలా తయారైపోయిందంటే దురాత్మలకి ఈ యొక్క పనికి మాల స్థితికి దిగజారిపోయింది. ఎందుకంటే సమస్తమైన జనములు మహోద్రేకం చేత కూడిన ఉద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యములు త్రాగి పడిపోయింది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వ్యభిచార మద్యము వేష అంటే ఏదో వ్యభిచారము వేషని కాదండి. మొదట లాస్ట్ వీక్ లోనే మీకు చెప్పాను. దేంతో పోల్చాడండి వేషని? ఆ మహాపట్టణంతో పోల్చాడు. ఈ బైబిల్ అనే పట్టణం ఇవాళ మనం ఏ పట్టణం ఏ దేశం ధ్యానించబోతున్నామో ఆ దేశం యొక్క భక్తులు అంటే ఆ దేశం వెళ్తే నాకు చాలు, ఆ దేశంలో నేను జీవిస్తే చాలు, ఆ దేశం వెళ్తే నా జీవితం మారిపోతుంది అనే పరిస్థితులు ప్రజల్లో ఉన్నాయి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. అంటే లావాదేవీలు పెట్టుకున్నారు, అంటే వ్యాపార సంబంధమైన విషయాలు ఆ దేశంతో పెట్టుకున్నారు. భూలోకమందు వర్తకులు దాని సుఖభోగముల వల్ల ధనవంతులైరి. ఏంటండి? దాని సుఖభోగాల వల్ల ధనవంతులయ్యారు. ఇవాళండి ప్రపంచంలో నమ్ముకున్న దేశం, ఆ దేశాన్ని నమ్ముకున్న ధనవంతులైన దేశం ఏదండి? ఒక్క అమెరికా దేశమే. మిగిలిన ఏ దేశాలకి ఏమైనా కష్టాలే. అంటే మన వాళ్ళు వెళ్తారు చాలా మంది ముస్లిం దేశాల్లో పనిచేయడానికి, ఆ హౌస్ మేట్స్గా వాళ్ళు పనిచేయడానికి వెళ్తారు. వాళ్ళు పట్టుకున్న బాధలు చెప్తే ఎవరు వెళ్తారు? ఇంకో స్త్రీ వెళ్ళదు అక్కడికి. చాలా బాధలు పడతారు అక్కడ. మిగిలిన దేశాల్లో కూడా అలా చాలినట్టుగా జీవితం ఉంటుంది. ఒక అమెరికా దేశంలోనే మనుషులు సంపన్నులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, ఇలా చెప్పగా విన్నారు, నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును. ఈ మాటలు మీకు కాదని ప్రపంచానికి చెప్తున్నాడు. ఈ మాటలు ఆ పాపంలో మీరు పాలివారు కాకూడనట్లు, అంటే ఆ దేశ పోకడంలో, ఆ దేశపు ధనాంశంలో, ఆ దేశపు భోగాల్లో మీరు పాలివారు కాకూడనట్లు, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును, దానికి సంభవించబోయే తెగుళ్ళు నాశనంలో ఏది మీకు కలగకుండా దానిని విడిచి రండి. ఈ విషయాన్ని నేను ఒక ఆయన చెప్తే ఆయన అందుకే దాని పిల్లలు అమెరికా దేశంలో ఉన్నారు. ఆయన మీరు ఏంటంటే ఎలా చెప్తున్నారు అని చెప్తున్నాడు. ఆయన నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ అమెరికా దేశానికి జరగబోయే విషయాలు ఏమిటంటేనండి, ఆల్రెడీ అమెరికా దేశం ప్రపంచ రాజ్యాలన్నిటికీ వ్యతిరేకం అయిపోయింది. ఎప్పుడైతే యెరూషలేమును కేంద్రంగా ప్రకటించిందో ముస్లిం రాజ్యాలన్నీ అమెరికాకు వ్యతిరేకం అయిపోయాయి. ఆల్రెడీ ఉత్తర కొరియా కూడా అమెరికా మీద బాంబులు వేస్తారని బెదిరిస్తున్నాడు. ఒక్కసారిగా వీళ్ళందరూ అమెరికా మీద దాడి చేస్తే ఈ సంఘటనలన్నీ జరగబోతున్నాయి. ఇవాళ అమెరికా దేశంలో క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నారు. ఒక 7 సంవత్సరాల వరకే వాళ్ళకి. తర్వాత వాళ్ళకి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీ దేశాలకు వెళ్ళిపోండిరా. చదువు 4వ వచనం. దాని తెగుళ్ళలో మీకు ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు, తెగుల్లో ఏది మీకు ప్రాప్తించుకుంటున్నట్లు దానిని విడిచి రండి. నేను చాలా మందికి చెప్తున్నానండి, అమెరికా దేశంలో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, మమ్మల్ని చూసి అసూయపడుతున్నారు అనుకుంటున్నారు. ఇవాళ అమెరికా దేశం పరిస్థితి ఏమిటంటే గతంలో మనం ధ్యానించాం, 13వ అధ్యాయం ధ్యానించినప్పుడు. ఇవాళ అమెరికా దేశం అంతా 666 ముద్ర వేసుకోవడానికి సిద్ధపడుతుంది. అమెరికా వాడికి 666 ముద్ర వేసుకోవడం నేరం కాదు. వాడికి ఏం తప్పు కాదు. అది కారణం ఏంటంటే ఇవాళ పేటిఎం కార్డులు వాడుతున్నాడు. ఇవన్నిట్లో బట్టి 666 అంటే పురుషుల మీద ఒక చిప్పు పెడతారు, లేదా దోషంలో చిప్పు పెడతారు. అదే తప్పే ఉంది. అది వ్యాపారాలకు వెళ్ళి హోటల్కి వెళ్ళినప్పుడు దాని మీద పెడితే డబ్బులు కట్ అయిపోతాయి. పెట్రోల్ బంక్ వెళ్తే డబ్బులు ఇవ్వాల్సిన లేదు. ఇలా పెడితే కార్డు గీస్తే అంటే ఎవడైనా ఒక 20 సంవత్సరాల క్రితం నీకు కార్డు ఇస్తారు, ఆ కార్డు గీకిస్తే డబ్బులు వచ్చేది. నమ్ముతామండి? నమ్మం మనం. కనుక అమెరికా వాడికి అదే
పరిస్థితి. ఆడికేం బాధ కూడా లేదు వేసుకోవడానికి. అంటే ఇవాళ ఇక్కడ ఉన్న భ్రష్టత్వంలో చూసి క్రైస్తవులు కూడా విగ్రహాలకు దండం పెట్టడానికే బాధగా కారణం పెట్టి ఉంటారు. ఆల్రెడీ భ్రష్టత్వంలో ఉంటారు. యేసుప్రభు గారికి సంబంధం లేదు, మరుమనుసరము లేదు. నామకాంత క్రైస్తుడు ఏ పేరైనా చేస్తాడు, వాడు ఏ నిష్కార్యమైనా చేస్తాడు. దేవుని కొరకు భవిష్యం కలిగి జీవించిన వాడు నామకాంత క్రైస్తవులో జీవిస్తున్నాడు. వాడు 666 ముందర వేసుకోవడానికి ఏం నేరం కాదు వాడికి. కానీ అక్కడ విశ్వాసులు అనేవారు ఉన్నారు చూస్తారా, వాడికి తెలిసి 666 ముందర వేసుకుంటే నాశనం అయిపోతాం, అది సాధారణ ముద్రని వాడికి తెలుసు. అమెరికా పౌరుడికి తప్పదు, వాడు వేసుకోవాలి, లేకపోతే వాడికి ఏమీ జరగదు అక్కడ. అంటే అమెరికా దేశం ఏంది తెలియదు. అమెరికా దేశం చాలా క్షుణ్ణంగా తెలుసు. 93 చేస్తాడు అమెరికా. ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని ఉంటుంది అమెరికా దేశంలో. ఆ నెంబర్ లేకపోతే నీకు లోన్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. నువ్వు ఎలాగని ఫస్ట్ నీకు వాళ్ళు అడిగేది ఏంటంటే వాట్ ఈజ్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని అడుగుతాడు. ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ చెప్తేనే నీకు లావాదేవీలు చేస్తారు, లేదు చెయ్యి నీకు. దాన్ని బట్టాడు అమెరికా కూడా కాదో డిసైడ్ చేస్తారు. ఇవాళ మనకే వచ్చింది అది ఆధార్ కార్డే. అయితే అది క్షుణ్ణంగా ఇంకా అమలుపరచబడలేదు. ఎప్పుడైతే ఆధార్ కార్డు అమెరికా దేశంలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ లాగా అందరికీ అమలు వచ్చేసిందో మీరు లెక్క పెట్టుకోవాలి, సాతాను ఏమో వచ్చేస్తున్నాయి, సాతాను రోజులు వచ్చేస్తున్నాయి. ఈ ఆధార్ కార్డు అనేది కూడా 666. వాడికి ఏం బాధ కాదు అమెరికా దేశం ఆ ముద్ర వేసుకోవడానికి. కానీ విశ్వాసుల పరిస్థితి ఏమిటి? 17 అధ్యాయంలో ధ్యానించాం. ఆ ముద్ర వేసుకున్న వాళ్ళు ఏమైపోయారటండి, బొమ్మలు వచ్చాయి, కాలిపోయారు, నాశనం అయిపోయారు. కనుక వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడండి, మీరు అక్కడి నుంచి వచ్చేయండి, రారు అక్కడి నుంచి. కారణం ఏంటంటే ఇక్కడుంటే సైకిల్ ముందు వెళ్ళాలి, ఇక్కడుంటే మామూలుగా వెళ్ళాలి. అక్కడ అమెరికాలో ఇల్లు తుడిచేవాడు కారులోనే వస్తాడు. నేను 93వ సంవత్సరంలో వెళ్తే దర్శనం గారు ఇంట్లో అనేది పని మనిషి వస్తుంది ఇవాళ. అంటే ఒక రోజు రావడం పని మనిషి ఒక రోజు అయితే $100 ఇచ్చారు, అంటే $6,000 ఇచ్చారు. చక్కగా 10 గంటలకి ఎంతకు వస్తుంది, సాయంత్రం వరకు వస్తే వాళ్ళు పని చేస్తుంది, మనతో పాటు డైనింగ్ టేబుల్ కూర్చొని భోజనం చేస్తుంది, కారులో వస్తుంది. అన్నీ హలో అని పలకరిస్తుంది. దర్శనమే ఆవిడ కూడా అంత మిషన్లతో బట్టలు మిషన్లతో చేసేది వెళ్ళిపోతుంది. ఇవాళ భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తున్న ఇంజనీర్స్ కానీ వీళ్ళందరి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాగ చేసే పనులు ఏంటంటే దొడ్లు తొట్టడం, పెట్రోల్ బంకుల్లో పనిచేయడం, పేపర్లు అమ్ముకోవడం, ఇటువంటి పనులు చేస్తుంటారు. తెల్లవారులే టై కట్టుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? ఇల్లు తోటడానికి వెళ్తాడు. అంటే అమెరికా దేశంలో తప్పు కాదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అమెరికా దేశంలో దొడ్లు తోటం నేరం కాదు. ఇక్కడ దొడ్లు తోట ఒక పలానా వాళ్ళే చేయాలి, రోడ్లు అంటే పలానా వాళ్ళే తోడాలి. అక్కడ అదేం లేదు, అందరూ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని చేసినా గౌరవమే. కానీ వీళ్ళు ఇక్కడ ఎంతో సుఖభోగాలు అనుభవిస్తూ మంచి కుటుంబాల నుంచి వెళ్తారండి. ఇంజనీర్లు అనుకోని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ఉండదండి, చాలా బాధపడతారు. మా వీధిలో బాబు ఉండేది ఇంజనీర్, అమెరికా దేశం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ ఫలానా రోజు న్యూయార్క్లో మీకు అందరికీ చూస్తారు లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అని, ఇలాగా గుండె పట్టుకొని ఉంటారు, సముద్రంలో ఉంటారు. దాని దగ్గర తీసుకొని వెళ్ళారు. అవన్నీ చెప్పిన తర్వాత అమ్మాయి నన్ను చూసి ఏడుస్తుంది. ఎందుగా ఏడుస్తున్నా? ఇండియాలోనే మీరు అన్ని తిప్పి నాకు చూపించారు. అమెరికా దేశంలో కూడా మీరు వచ్చాడండి ఏది చూపారు, నేను ఇక్కడికి ఎప్పుడు రాలేదు చెప్తూ అది బాగా చెప్తుంది. నేను ఒక ఇంజనీర్గా అమెరికా దేశానికి వచ్చి ఏదో మంచి భవిష్యత్తు ఉన్నదని ఆలోచన చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ ఏమి లేదనేది అర్థమైంది. చిన్న పనులు చేసుకుంటుంది అమ్మాయి పోతుంది. ఇవాళకి అమెరికా దేశంలోనే ఉంది. నాకు ఎలాంటి వాళ్ళు ఎదురవుతుంటారు, వాళ్ళు చూసి బాధపడుతుంటారు. వాళ్ళు చెప్తారు ఇండియాకి వెళ్ళి మా వాళ్ళకి ఏం చెప్పకండి అని. కనుక ఈవేళ వాళ్ళందరికీ పరిశుద్ధాత్మతో ఒక సందేశం ఇస్తున్నాడు. ఏంటంటే వచ్చేయండి మీరు. కారణం ఏంటంటే గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి. ప్రపంచ రాజ్యాలు ఇవాళ అమెరికా దేశాన్ని అటాక్ అయిపోతున్నాయి. అమెరికా వాడికి తప్పదు, వాడిని ఎదుర్కోవాలి. వాడు దేశం వచ్చింది కాబట్టి నువ్వు ఇండియా వాడిగా బాధలు అనిపించాల్సిన అవసరం లేదు నీకు. అక్కడ వచ్చేయండి. ఎన్నో కూడా ఎంత ఇదికి వెళ్తారంటే తల్లి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారు, కొంతమంది 30 లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారు.
నిజంగా నేను అనుకుంటానండి, ఆ 30 లక్షలు బ్యాంకులో వేసుకుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్తో హ్యాపీగా నెలంతా బ్రతకొచ్చాను. అలాంటిది 30 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి నాకు బాగా ఎరిగిన వాళ్ళే మా వాళ్ళు, సామిల్ బాబు బాగా తెలుసుకున్నాడు. వంట మనిషిగా పనిచేస్తుంది అక్కడికి వెళ్ళి అమెరికా దేశం. ధన సంపన్నమైన కుటుంబం చెందిన అమ్మాయి. కనుక వీళ్ళందరికీ ఒక సందేశం ఇస్తున్నాడు వ్యవహారం గారు. 2016 సంవత్సరాల క్రితమే రాశాడు. ఈ 7 సంవత్సరాల తర్వాత జరిగేవి ఇవాళ జరిగేవి కదా అర్జెంటుగా. 7 సంవత్సరాల తర్వాత జరిగే ఏం చెప్తున్నాడు 4 వచ్చారు. దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకూడనట్లును, దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దానిని విడిచిరండి. దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశం నడుచున్నవి. ఎందుకు విడిచి వచ్చేయమంటున్నాడండి? దాని పాపం ఎక్కడికి వెళ్ళిపోతుందటండి? ఆకాశాన్ని అంటుతున్నది. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. నేరాలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఈడి, దాని ఇచ్చే ప్రకారం దానికి ఇవ్వండి. దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయడి. దాని క్రియలు చొప్పున దాన్ని రెట్టింపు చేయండి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. దాని కలిపిన పాత్రలు దానికే 2 పెట్టండి. చాలా ఆలోచన చేసుకుంటారు. చాలాసార్లు చెప్తారు, యు ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ వర్క్. నీ ప్రవర్తన నీ జీవితం మీద పనిచేస్తుంది. నీ జీవన విధానం నీ మీద పనిచేస్తుంది. ఇవాళ నేను ఎలా ఉన్నానంటే నా డిసిప్లిన్, నా ఆశ తప్ప నన్ను ఎవరో చేయలేదు ఈ స్థితికి. నీ భవిష్యత్తు నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మనుషుడా దేవుడు వైఖరించబడు. ఏది విత్తుతున్నావో అదే వస్తా మనం అనుకోవచ్చు. నన్ను ఎవడేం చేయలేడు అనుకోవచ్చు. కానీ ఏ మనుషుడికైనా ఒకటి తప్పదు ఏంటంటే సామెతలు 11:31, నీతిమంతుల భూమిపై తమ ఫలములు పొందుదురు, భక్తిహీనులు పాపులు మరణిష్యంగా పొందుతారు. ఆ పట్టణం గురించి చెప్తున్నాడు. దానికి 200గా ఇవ్వండి. ఏ కార్యాలు చేసిందో అవన్నీ అది అనుభవించిపోతుంది. 8 వరకు చదువురా. అది నేను రాణిగా కూర్చుండుదాను, నేను రాణిగా కూర్చుండుదాను, నేను విధవరాలు కాను. అహంకారం చూడండి, కొంతమందికి ఏమి ఉండదు కానీ వాళ్ళు అహంకారం, నడకలో అహంకారం, మాటల్లో అహంకారం, తలబిట్స్ ఇలాగంటారు. గుడ్డేది సార్ అహంకారం ఏమనవసరం లేదు వాళ్ళకి. ఏమనుకుంటున్నది అటండి? రాణి అనుకుంటుంది. ఇవాళ అమెరికా దేశం ఎవడైనా వెళ్ళి అడగగలండి. అమెరికా దేశం ఎవడ నిలబడగలడు? అమెరికా దేశం ఎవరు నిలబడలేడు. ఇవాళ ట్రంప్ అనే ఆయన మాట చెప్పగలిగాడంటే అంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి చెప్పగలిగాడు. ఇంకే దేశం చెప్పలేదు ఆ మాట. కనుక నేను రాణిని కదా, నేను విధవరాలను కాను, నేను విధవరాలను కాదు, దుఃఖము చూడనని. దుఃఖంతో నాకేం సంబంధం లేదు. చూడండి, చాలా మంది అలాగే అనుకుంటారండి. మన జీవితాల్లో కూడా కష్టాలు ఎందుకు వస్తాయంటే నన్ను ఎవడేం చేయలేడు, నాకు కష్టాలనేవి రావు, నేను రాణిని రాసిన అనుకుంటాను. నువ్వు అనుకుంటున్నావు తన మనస్సులో అనుకోలేదు కనుక, ఆ మనస్సులో అనుకున్నది కాబట్టి అది తను తాను ఎంత గొప్ప చేసుకుందో, సుఖభోగాలను అనుభవించును, ఎంత సుఖభోగాలు అనిపించిందో అంతగా వేదనను, అంతగా ఏంటట వేదన, దుఃఖమును దానికి కలుగ చేయడి. దుఃఖము కలుగ చేయండి. ఇవాళ ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయంతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకోవాలి. నేనేదో గొప్పవాడిని కదా, గొప్పదాన్ని అనుకుంటే కుదరదు. కారణం ఏమిటంటే ఈ పట్టణానికి పట్టిన దుర్గతే మనకే కూడా సంభవిస్తుంది. నెక్స్ట్, అందుచేత ఒక్క దినములనే 8 వర్షాలు నేను చెప్పాలా? అందుచేత ఒక్క దినములనే, అందుచేత ఒకే రోజున దాని తెగుళ్ళు అనగా మరణము, దుఃఖము, కరువు వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నేను కొంతమందితో మాట్లాడేటప్పుడు చెప్తానండి, కొంతమందికి పెద్దలు భయం ఉండదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. నా వరకు నేను తీసుకోండి, నాకెవరు చెప్పేవాళ్ళు లేడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా జరుగుతాను. కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎవడో చెప్పేవాళ్ళు లేడు కదా, నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవడు ఇందులో దూరుతారండి? పైన వాడు దూరుతాడు ఇందులోకి. నేను అలాగే చాలా మందికి చెప్తాను. కొంతమందికి ఏంటంటే వాళ్ళు చెప్పేవాడు ఉండడు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. టైముని, ధనాన్ని, దేవుడు సమయాన్ని, దేవుని ధనాన్ని కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తుంది. నేను వాళ్ళతోటి
మంచిగానే చెప్తారు. కారణం ఏంటంటే మనం గట్టిగా చెప్పామనుకోండి వాళ్ళందరికీ కోపాలి. మంచిగానే చెప్తారు. ఏంటంటే దేవుని భయం లేకుండా, దేవుని లెక్క చేయకుండా నాశనం అయిపోయిన కొంతమంది గురించి వాళ్ళకి చెప్తారు. నా జీవితంలో నేను చాలా మందిని చూశానండి. ఎప్పుడైతే నీకు అహంకారం వచ్చిందో, మనుషులతో సరిగ్గా నువ్వు మాట్లాడట్లేదో, గేరగా ప్రవర్తిస్తున్నావో, వెంటనే నీకు ఏటి వస్తుందండి దాని వెనకాల అవమానం వస్తుంది. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. నువ్వు అహంకారం తగ్గించుకోకపోతే అవమానం అనేది నేను ఫాలో అయిపోతుంది. అది అనుకోకుండా వచ్చేస్తుంది నీకు. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, భయంతో వణుకుతో నీ రక్షణ కొనసాగించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది తగ్గించుకొని జీవించండి. పట్టణము ఎటువంటి దుస్థితులకు వెళ్ళిపోతుందో ఆలోచన చేసుకోండి. రెండవ భాగం మనం చూద్దామండి. రెండవ భాగంలో 9 నుంచి 16 వచనాలు చూద్దాం. 11th ఫోర్ట్ కమర్షియల్ బైబిలోన్ అంటే ఈ యొక్క వ్యాపార సంబంధమైన బైబిలోన్ యొక్క విలాపము చదవ 8 నుంచి 9 నుంచి 16 వచనాలు. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు, అంటే వ్యభిచారం చేయడం అంటే అర్థం ఏంటంటే లావాదేవీలు, వ్యాపారాలు చేసి సుఖభోగాలు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి, ఆ బాధను చూసి భయాక్రాంతులై భయపడిపోయి దూరము నిలబడి దాని దహన దమమును చూచినప్పుడు ఆ యొక్క మంటలు, ఆ యొక్క నాశనం చూసి దాని విషయమే రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో 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 బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చిన కదా అని చెప్పుకుందరు. కదా అని చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అమెరికా దేశంతో లావాదేవీలు చేసినాడు. అమెరికా దేశం చల్లకుంటే నేను బాగుపడిపోతాను అనుకున్న వాళ్ళు, అమెరికా దేశాన్ని అభివృద్ధి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పట్టణం నాశనం అయిపోయిందని చూసి ఎంత బాధపడతారో 2016 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కారణం ఏంటంటే ఆ లావాదేవీలు, కమర్షియల్ వ్యాలీ, ఆర్థిక పరమైన పతనం. అంటే మనిషికి రోగం వస్తే ఒక ఒంటికే వస్తుంది. ఆర్థిక పర ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనసుకి ఒంటికి వస్తుంది. ఆర్థికంగా పతనం అయిపోయిన చూడండి, బతికి సచ్చిన వాళ్ళు కనిపిస్తుంటారు. శరీరానికి వచ్చే రోగం శరీరానికే, మనసుకు రాదు. అది ఆర్థిక పతనం అనేది మనిషిని సంపూర్ణంగా నాశనం చేస్తుంది. తర్వాత లోకంలో ఉన్న వర్తకులు ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తూ తమ సరుకులను అనగా బంగారు, వెండి రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఉదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బమ్రాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల ఇత్తడి, ఇనుమ, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసములు, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను మెదట ఎవడను కొనడు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలము నేను విడిచిపోయాను. రుచ్యమైన మన్నియు దివ్యమైన మన్నియు నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మెదడు కనబడమని చెప్పుకోవచ్చు. కనబడని మాట్లాడి ఎందుకు రాయబడ్డాయి ఇవన్నీ కూడా తింటే తింటుడు. మనకు తెలిసిన తిండి ఏంటంటే అన్నం, రైస్, ఒక కూర, వంకాయ కూర, బెండకాయ కూర, కొన్ని కూరలు మిగిలిన తెలియదు మనకి. ఇవాళ మన భారతదేశంలో మనం బలహీనంగా ఉండడం, ముఖ్యంగా మన స్త్రీలు బలహీనం ముందుగా చనిపోవడానికి కారణాలు ఏంటంటే సరైన తిండి ఉండదు. అమెరికా దేశాన్ని దేవుడు ఎంతగా దీవించాడంటే సస్యశ్యామలమైన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాలి అమెరికా దేశాన్ని. అమెరికా దేశంలో ప్రతి వ్యక్తి కూడా A to Z విటమిన్ తింటారండి. వాళ్ళు ఈ మధ్యాహ్నం వాడు తింటే రాత్రి వరకు తినరు. ఇవాళ తింటే మరుసటి వరకు తినరు. మనం రోజు తినేది రైసే. చాలా మందికి ఆ రైస్లో సరిగ్గా కూర కూడా ఉండదు. అది కూర అని చెప్పకూడదు. మన ఇంట్లో మనం వేసిన కూర పచ్చడి అని చెప్పాలి. 4-5 ఉంటే అంత కూర వండితే ఏంటి అసలు కూర అంటే ఏంటంటే నేను ఒక్కడంత కూర తినేస్తాను కనుక పచ్చడి అని చెప్పాలి. కానీ అమెరికా దేశంలో బలమైన ఆహారం తింటారండి. అందుకే మనుషులు కూడా చాలా బలంగా ఉంటారు. అక్కడ
ఆరోగ్యపరంగా ఉంటారు అక్కడ. నేను అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఒకసారి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను. ఆ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మాకు బుధవారం పడింది. ఆ బుధవారం నాడు మా అమెరికా చర్చ్, ఆ చర్చ్ ఏంటంటే మేము బుధవారం 10 నుంచి సాయంత్రం 5 వరకు పేదవాళ్ళందరికీ ఆహారం ఫ్రీగా ఇస్తాం. అమెరికా దేశంలో పేదవాళ్ళు ఒక్కొక్కడు ఖరీదైన కార్లు వస్తారు. మా కారు కూడా పంచే పేదవాడే ఖరీదైన కార్లు వస్తాడు. వాడు ఆహారం తీసుకుని పోయి మనల్ని దొరకనే వచ్చి హలో అని మనల్ని పలకరిస్తాడు. ఏదో మనం అడుక్కోవడానికి అనుకున్నాను. ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అందులో మా చర్చ్ వాళ్ళే పనిచేస్తున్నారు. ఆడపిల్లలు అందరూ సెలవు పెట్టుకొని వచ్చేస్తారు, పనిచేస్తారు. నాకు అక్కడ పోస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ అనమాట. నేను కూర్చులో కూర్చుని అది వెళ్ళిపోయేటప్పుడు ముందని పిలిచి నాకు ఒక షీట్ ఉంటుంది కౌన్సిలింగ్ షీట్. ఆడిని అడుగుతాను, ఆడి పేరేంటో అడ్రస్ అని రాసి ఆడికి యేసుప్రభు గురించి తెలుసా తెలీదా, యేసుప్రభు నమ్ముకున్నాడా లేదా, ఆడికి అవసరాలు ఏంటి, ప్రార్థన అవసరాలు ఏంటి చెప్పి ఆడికి ఏంటి సలహా చెప్పాలో ఆధ్యాత్మిక సలహా చెప్పేది నాకు. అది నేను ఆవేళ 3వ రోజు అనమాట. 3 రోజుల్లో ఉపవాసం చేస్తాను. మా దగ్గర అక్కడ ఒక అమ్మాయి కూర్చుంది, నా పక్కన కూర్చుంది. డాబ్ అని ఇంత నాకంటే ఎత్తుంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఆ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం తింటనే ఉంటుందండి, ఏదో తింటనే ఉంటుంది. అలా నేను నాకు అసలు చూసింది, డాక్టర్ పాస్టర్లా హౌ యు ఆర్ లివింగ్ అన్నది, ఎలా బతుకుతున్నాను ఏమన్నాడు. 3 రోజులు తినకుండా ఎలాగున్నావు, నేను గంటకి తినకపోతే నేను బతకలేదండి. అంటే వాళ్ళకి ఆహారం అనేది అంత సమృద్ధిగా ఉంటుంది. ఆ తినే ఆహారం కూడా రకరకాల విటమిన్స్ తింటారండి, అందుకే అవన్నీ రాయబడ్డాయి. అన్ని దేశాల వాళ్ళకి లేవు ఇవి. అమెరికా దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా మిగిలిన ఏ దేశాలు ఆశీర్వదింపబడలేదు. అందుకే అమెరికా దేశంలో చిన్న ఉద్యోగమైనా ఉండిపోవడానికి ఎందుకు ఇష్టపడతారంటే, ఒక కారు ఉంటుంది, చిన్న ఉద్యోగం కూడా, ఒక చక్కటి ఏసీలో ఉంటుంది, మంచి ఆహారం దొరుకుతుంది, రకరకాల తిండ్లు. నేను అమెరికా దేశం వెళ్ళలేదు అనుకోండి, 3 నెలలు ఉన్నా 6 నెలలు ఉన్నా రైస్ అనేది తిన్నాను, నేను దొరకదు. నాకు చక్కగా అమెరికా ఫుడ్స్ నేను తిన్నాను, చాలా మంచి ఆరోగ్యానికి మంచివాడు. కనుక ఇటువంటి ఆహారాలన్నీ కూడా వాళ్ళు ఏంటంటే కోల్పోయారు. ఆ ఆహారం దొరకని పరిస్థితి వాళ్ళకి అక్కడ ఏర్పడింది. తర్వాత ఆ పట్టణము చేత ధనవంతులైన 16 నాకు చెప్పాలి. ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు, ఆ సరుకుల వర్తకులు ఏడ్చుచు, దుఃఖపడుచు అయ్యో 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 సన్నపు నారబట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఎంత ఐశ్వర్యం ఒక్క గడిలోనే పాడైపోయినని బాధపడుతున్నారట. దాని బాధను చూచి భయాక్రాంతుల దూరంగా నిలబడ్డారు. 16 ఆలోచించండి. ఇవాళ మీ రాష్ట్ర గారు దీవించబడ్డాడంటే అమెరికా దేశం వల్లే. ఇండియా వాళ్ళు దీవించబడలేదు. అంటే అమెరికా దేశం వల్ల చాలా మంది దీవించబడ్డారు, అందులో నేను ఒకటి. నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే అమెరికా దేశం వల్లే. ఎలాంటి వాళ్ళు అందరూ చూసి దాన్ని చూసి బాధపడుతుంటారట. అయ్యో అయ్యో ఏంటైపోయింది, దేశం ఎలాగైపోయింది, ఒక గడిలోని ఎలా లైన్ అయిపోయింది. అమెరికా దేశంలో చాలా చిత్రంగా ఉంటుందండి. అమెరికా ఆ విషయాలు తెలుసుకుంటే చిత్రంగా ఉంటుంది. ఆ బ్యాంక్ సిస్టమ్స్ అని ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్స్ అవి. ఆ బ్యాంక్ కానీ బోర్డు తిరగేసాడు, ఆ బ్యాంక్ కానీ ఎత్తిసాడు అనుకోండి, నీ డబ్బులు పోయినట్టే. ఆ న్యూ ఎయిర్లైన్స్ అని ఆ స్టేట్ అంతా కూడా కొట్టుకుపోయింది. ఆ బ్యాంకులన్నీ మునిగిపోయాయి, బ్యాంకులన్నీ పోయాయి. నేను అప్పుడు న్యూ ఎయిర్లైన్స్ చూసుకున్నాడు, మరి బ్యాంక్ డబ్బులు సంగతి పోయినట్టే పాస్ ఉంది. అంటే ఒక దినంలోనే వాడు పాపర్ అయిపోతాడండి. ట్విన్ టవర్స్ 2000 సంవత్సరంలో ఆ ట్విన్ టవర్స్ న్యూయార్క్లో ఆ వ్యాపార సంబంధమైన టవర్స్ 2 పోగొట్టించినప్పుడు ఆ ఒక రోజు కొన్ని వేల మంది అమెరికన్స్ పేదవాళ్ళు అయిపోయారు. వ్యాపారస్తులు వ్యాపారాలు ఎత్తిస్తున్నారు. అందులో టిమ్ గారు మన దగ్గరకు వచ్చిన పెద్ద వ్యాపారం అయింది. ఆ రోజుని అమెరికాలో కోటీశ్వరులు ఎందుకో పని కాకుండా కారణం ఏంటంటే ట్విన్ టవర్స్ 2 పోయాయి. వాడి రికార్డ్స్ వాడి అంతా అన్నీ పోయాయి. పేదవాళ్ళు అయిపోయారు వెంటనే అర్జెంటుగా. ఇది అమెరికా దేశంలోనే సాధ్యం. నవాబు 2 నిమిషాల్లో గరీబ్ అయిపోతాడండి. వాళ్ళని చూసి బాధపడుతున్నారట. అమెరికా దేశం వల్ల మేలు పొందిన వారు బాధపడుతున్నారట.
ఆ వరకు నేను అమెరికా చాలా ఇష్టపడతానండి, ప్రార్థన చేస్తాను అమెరికా గురించి. అమెరికా దేశంలో విశ్వాసులు ఉన్నారు, భ్రష్టత్వం ప్రబలుతున్న విశ్వాసుల సంఘం ఉంది అమెరికా దేశంలో, పెంట కుమార్తె సంఘం ఉంది. మూడవదిగా 17 నుంచి 24 వచనాల్లో ద ఫైనల్ కమర్షియల్ బైబిలోన్స్ డెత్ నాప్, ఆఖరిగా ఈ బబిలోను మహానగరము ఎలాగూ నాశనం అయిపోయింది, మరణం ఉందని విషయాలు 17 నుంచి 24 చెప్తున్నాడు. చదువురా. ప్రతి నావికుడు ఎక్కడికైనా సబురు చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రం మీద పనిచేసి ఈ సముద్రం మీద పనిచేసే వాళ్ళు, జీవనం చేయవారు అందరూ, ఈ సముద్రం మీద జీవించే వాళ్ళు అంటే వ్యాపారం, ఈ షిప్స్ లో పనిచేస్తూ బ్రతికిన వాళ్ళందరూ దూరంగా నిలిచి ఈ యొక్క పట్టణం నాశనం అయిపోయి చూస్తారా, దేశం నాశనం అయిపోయింది దూరంగా చూసి, దాని దహన ధూమమును చూచి, ఆ మంటలు, ఆ ధూపాలు, పొగలు చూసి, ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని. ఏమండి, ఇవాళ అమెరికాతో పోల్చడానికి ఎక్కడ వీల్లేదండి ఏ దేశాన్ని కూడా. అమెరికాతో ఏ దేశాన్ని పోల్చడానికి వీలు. నాకు అమెరికా కంటే ఏ దేశాన్ని, నాకు ఆస్ట్రేలియాలో ఫ్రెండ్స్ ఉన్నారు, న్యూజిలాండ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, యూరోప్ దేశాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంగ్లాండ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు పిలిస్తే నేను వెళ్ళాను, ఒక అమెరికా దేశం వెళ్తాను నేను. కారణం ఏంటంటే ఇవన్నీ అమెరికా కంటే చిన్న దేశాలే, ఆర్థిక పరంగా అన్ని విషయాలు చిన్న దేశాలు. అమెరికాతో పోల్చడానికి వీల్లేదు అమెరికాతో ఏ దేశాన్ని కూడా. అటువంటి ధన సంపన్నమైన దేశము ఎలాగైపోయింది ఏంటని ఆ నాయకులు అందరూ చూసి బాధపడతారట. కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో 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 ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరూ అధిక వ్యయము చేత ధనవంతులైరి. అధిక వ్యయం చేత ధనవంతులైరి. అమెరికా దేశం నాకు చిన్నగా ఆశీర్దిస్తేనే నేను ఈ స్థితిలో ఉన్నానండి. అమెరికా దేశం వారు ధన సంపన్నులైన వారు ఉన్నారండి, కోటీశ్వరులైన వారు ఉన్నారు. కేఎఫ్ పాల్ అయిన ఒక సామాన్యమైన వ్యక్తి, వాడు ఒక 747 విమానం గురికి అంత ఔన్నత్య స్థితికి వెళ్ళడానికి కారణం అమెరికా దేశమే. ఇవాళ మన ఇండియాలో పెద్ద పెద్ద సంస్థలు నడిపించబడుతున్న అమెరికా దేశమే. దానివల్ల సంపన్నులయ్యారండి చాలా మంది. ఆ సంపన్నులైన వారందరూ ఏడుస్తున్నారట దాన్ని చూసి. అది ఒక్క గడిలోనే పాడైపోయినని చెప్పుకొని, ఒక్క గడిలోనే పాడైపోయింది. నీకు ఎంతకే చెప్పాను, ఒక్క గడిలోనే. ఈ రాళ్ళ కోటీశ్వరుడు సాయంత్రానికి పేదోడైపోతుంది అమెరికా దేశంలో. అమెరికా దేశంలో ఇవాళ ఉన్న భయంకరమైన లేటెస్ట్ నేరం ఏంటంటేనండి, ట్యాక్స్ లేకపోవడం. ఇండియాలో ట్యాక్స్ లేకపోతే నవ్వుడేం చేయలేడు. అమెరికాలో కూడా ట్యాక్స్ లేకపోతే దొరికితే జైలు వేసి వస్తారు, అర్జెంట్గా వారి ఆస్తి అంతా సీజ్ చేసి వస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు మూసివేయబడ్డాయి. ఒక గడిలోనే వాళ్ళ జీవిత చరిత్ర మారిపోతుంది అమెరికా దేశంలో. అది ఒక్క గడిలో పాడైపోయినని చెప్పుకొనొచ్చు. గడిలోనే పాడైపోయినని చెప్పుకొనొచ్చు. కేకలు వేయుచుండిరి. పరలోకమా పరిశుద్ధులారా అపోస్తలులారా ప్రవక్తలారా దానిని గురించి ఆనందించండి. ఏలయనగా ఎందుకంటే దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చున్నాడు. ఇవాళ ఆలోచించండి, అమెరికా దేశంలో నేను గత ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటేనండి, ఒక స్కూల్లో ఆ స్కూల్ ముందు 10 ఆజ్ఞలు ఆ పలకలు పెట్టబడ్డాయి. అది పెట్టడం వల్ల నాకు మానసికమైన ఆందోళన వస్తుందని అందులో 4వ క్లాస్ చదువుతున్న ప్రొవైడ్ కేసు వేస్తే మొత్తం కోట తీసిమని ఆర్డర్ వేసింది. అప్పుడు నేను ఉన్నానట. అప్పుడు అందరూ క్రైస్తవ సంఘాలు అందరూ వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు. అలా జరగడానికి వీల్లేదండి. నేను వెళ్ళాను, నా అభిప్రాయాలు కూడా తీసుకుని నన్ను టీవీలో మాట్లాడించి. అంటే ఎంత దుస్థితి అంటే, క్రైస్తవ దేశం అని చెప్పుకుంటున్న అమెరికా దేశంలో ఇవాళ స్కూల్లో యేసుప్రభు గురించి చెప్పకూడదు. ఆ స్కూల్ ముందు యేసుప్రభు మాటలు ఉండకూడదు. నన్ను 10+2 స్కూల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ స్కూల్లో ఈ మతాల గురించి మాట్లాడడానికి పిలిచారు, రిలీజన్స్ గురించి మాట్లాడారు. 45 నిమిషాలు అంటే 5 నిమిషాలు. నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ అంతా ఇంగ్లీష్ వాళ్ళు దొరలే. ఆ ప్రిన్సిపాల్ నా దగ్గరికి వచ్చి, మాస్టర్ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఇక్కడ దేవుడి గురించి చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు పిలిచామంటే
మతముల గురించి, రిలీజియన్స్ గురించి మీరు చెప్పాలి, మతాల గురించి చెప్పాలి తప్ప ఇక్కడ యేసు బోధనలు చేయకూడదని చెప్పి. అలాగేనమ్మా అని చెప్పి. అయితే నేను మతాల గురించి చెప్తూ మా నాన్నగారు యేసుని ఎలాగ నమ్ముకున్నాడని చెప్పారు. ఆ ప్రిన్సిపల్ చాలా ఆనందించి, దాంట్లో విశ్వాసే, మీరు అలా చెప్తారా యేసుప్రభు గురించి అనుకున్నాను, చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. చెప్పారు మా నాన్నగారు యేసుప్రభుని ఎలా నమ్ముకున్నాడు. మతాల గురించి చెప్తూనే, అన్యుడైన మా తండ్రి, విగ్రహాలను ఆరాధించిన మా తండ్రి, 22వ సంవత్సరంలో విగ్రహాలు నిజమైనవి కాదని తెలుసుకొని నిజమైన దేవుని ఎలా నమ్ముకున్నాడో చెప్పేవాళ్ళు. అమెరికా దేశంలో స్కూల్లో దేవుడి గురించి చెప్పకూడదు, దేవుని నామం ప్రతి చోట్ల ప్రకటించకూడదు. ఎటువంటి దుస్థితి అక్కడ ఏర్పడ్డదో చూడండి. అందు గురించి చెప్తున్న ప్రవక్తలారా మీరు ఆనందించండి, కాపురులారా ఆనందించండి. అండ్ ఇవాళ మీకు అందరికీ నా గొంతు చీల్చుకొని మారుమనసు పొందండి అంటే మారుమనసా అది ఎలా ఉంటుందని తెలియదు. ఎంత బాధండి పాస్టర్ గారికి, ఎంత దుఃఖం అండి ఆ పాస్టర్ గారికి. అయ్యో నేను మారుమనసు గురించి కేకలేదు చెప్తుంటే మారుమనసు అంటే ఇంత నాటకారంగా మాట్లాడుతున్నారా వీళ్ళు. ఎవరికి నష్టం ఉండదు? పాస్టర్ గారికి నష్టమా? పాస్టర్ గారికి గానే కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. యెహోవా మీకు దొరక కాలంలోనే ఆయన మీరు వెతకండి. ఆ తర్వాత వెళ్ళి అందరూ కూడా ఆ నోవహు వాడతారు, అయ్యా తలుపు తెరమంటే తలుపు తెరలేదు వాళ్ళకి. కారణం చెప్పినప్పుడు వాళ్ళు వినిపించుకోలేదు. ఆ లోతు దినాల్లో ఆ యొక్క అగ్నికందకాలు వాళ్ళ మీద వచ్చినప్పుడు అయ్యో మాకు ఎవడని చెప్తే నువ్వు నమ్ముకుంది మరి దేవుడు అని చెప్పారు దేవుడు వాళ్ళకి. ఎక్కడ కూడా మన హృదయాలు కఠినపరచబడుతున్నాయండి. అర్థం ఏమిటంటేనండి, మనం దేవుల్లో లేం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నా వరకు అయితేనండి నేను మీకు చెప్పేటప్పుడు వినిపించుకోకపోతే మీరు నిత్య నాశనాన్ని పోతే నేను బాధపడాల్సిన పని నాకు లేదు. వాక్యం చెప్తుంది, ప్రవక్తలారా మీరు ఆనందించండి. కారణం ఏంటంటే మీరు చెప్పిన మాటలు వారు వినలేదు, ప్రవక్తల్ని చంపేశారు. దైవ సేవకులు ఎవడైనా వాక్యం ఉన్నది చెప్తే వాడి మాట వినే పరిస్థితి లేదు వాళ్ళ సమాజంలో. వాళ్ళకి అనుకూలమైన బోధనలు చేయాలి, వాళ్ళకి అనుకూలంగా మనం జీవించాలి. ఎన్నో వచ్చిన తెలియదు 20 పూర్తయింది. 2 వచ్చిన తెలియదు. తర్వాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఈలాగ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. That's how the Bible ends. ఆ రీతిగా ఆ ఖ్యాతి వహించిన దేశము, ఖ్యాతి వహించిన పట్టణం నాశనమైపోతుంది. నీ వర్తకుల భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములన్నీ నీ మాయా తంత్రముల చేత మోసపోయిరి. కావున బయలుకల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లలకు ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూ నీలో వినబడదు. ఇక మీదట నీలో ఏ శుభ వచనాలు వినిపించవు, నీలో ఏ శుభ ఆవరణాలు ఉండవు, నీలో ఏ శుభ నాదాలు రావు నీ దగ్గర నుంచి. మరి ఏ శిల్పమైన చేయి శిల్పి ఎవడు నీలో ఎంత మాత్రము కనబడడు. తిరగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఎక్కను ప్రకాశింపదు. భయంకరమైన మాట అండి, దీపపు వెలుగు నీలో ప్రకాశింపదని చెప్పారు. అయిపోయిందా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అమెరికా దేశంలో న్యూయార్క్ అనే ఒక పట్టణం ఉంది. తూర్పున పెద్ద పట్టణం న్యూయార్క్, పట్టణం తెలిసే కాలిఫోర్నియా. నేను మొట్టమొదటి అమెరికాలో అడిగిపడి న్యూయార్క్లోనే అడుగుతాను. న్యూయార్క్ ఒక మాట ఉంటుంది ఏంటంటే న్యూయార్క్ నెవర్ స్లీప్స్. న్యూయార్క్ అనేది నిద్రపోదు అంటారు. ఆ న్యూయార్క్కి కొంత దూరంలో 4 గంటలు ప్రయాణం చేసే ప్రదేశంలో న్యూ జెర్సీ అనే ప్రదేశంలో నేను ఉంటున్నాను. అక్కడ ఉన్న ఒక ఆయన వాళ్ళ నాన్న న్యూయార్క్లో వ్యాపారం చేస్తాడు. ఆయన అన్నాడు, మా ఫాదర్ని తీసుకొని రావాలి, మీరు వస్తారా అన్నాడు. అలాగే వస్తాను, మన భోజనం అక్కడ చేస్తాం. అక్కడ అంటే భోజనం అంటే నైట్ డిన్నర్ ఎప్పుడు చేస్తామండి? అమెరికాలో డిన్నర్ 6 గంటలకే చేసేస్తారు సాయంత్రం. లేట్ అయితే 7 గంటల్లో చేసేయాలి. 10 అయిపోయింది.
నేను డిన్నర్ అక్కడ చేస్తానన్నా అంటే ఇప్పుడు బయలుదేరుతున్నాం మనం అంటే 10 గంటలు బయలుదేరి 4 గంటల ప్రయాణం అంతండి. 11, 12, 1 గంట 2:30కి వెళ్ళామంట. వాళ్ళ నాన్నని పికప్ చేసుకున్నాం. 3 గంటలకి భోజనానికి వెళ్దామంట. మీరు నమ్మరండి, న్యూయార్క్ నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ మాట నాకు అప్పుడు అర్థమైంది. న్యూయార్క్ నెవర్ స్లీప్స్. రాత్రి 3 గంటలకండి అందరూ షాపులు తెరుస్తున్నాయి, అందరూ వస్తువులు కొనుక్కుంటున్నారు, కార్లు తిరుగుతున్నాయి, పట్టుపక్కల ఎలా ఉంటారు, రాత్రి అలాగే ఉందండి. ఆశ్చర్యం అనిపించింది నాకు. 3 గంటలకి హోటల్లో జనం, 3 గంటలకి డిన్నర్. అది చూసి నాకు ఈ మాట జ్ఞాపకం. న్యూయార్క్ నెవర్ స్లీప్స్. నేను 2012వ సంవత్సరం న్యూయార్క్లో వారం రోజులు ఉన్నా. దేవుడు నాకు చెప్తున్నాడు, వెళ్ళిపోయి ప్రభు బాధగా ఎవరు అంతా తిరుగుతున్నాడు కదండి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్తున్నాడు. నేను ఆ తర్వాత 2 రోజులు 3 రోజులతో ఇండియా వచ్చాను. ఇండియా వచ్చేసిన తర్వాత నేను ఏ ప్రదేశాల్లో తిరిగానో, నేను ఏ రైల్ స్టేషన్స్లోకి వెళ్ళానో, అక్కడ న్యూయార్క్ పెన్ స్టేషన్ అని ఉంటుంది. రైల్ స్టేషన్ భూమి ఎలాగ ఉంటే భూమి కిందకి ఉంటాయి 4 అవర్లు. ఆ న్యూయార్క్ వెళ్ళాలంటే టన్నల్స్ నుంచి వెళ్ళాలి, సముద్రంలోంచి వెళ్ళాలి. భూమి మీద ఏముండదు, అన్ని బిల్డింగ్లు ఉంటాయి. కింద రైల్వే స్టేషన్, కిందకి రైల్వే స్టేషన్ 4 అవర్లు ఉంటాయి. ఎన్ని ఉలిగిపోయి న్యూయార్క్ అంతా వారం రోజు కరెంట్ లేకుండా స్తంభించిపోయిందండి. అప్పుడు నేను అనుకుంటున్నా, వాళ్ళు చెప్పినప్పుడుగా నువ్వు చూడకపోతే నా పరిస్థితి అక్కడ చాలా భయవంతంగా ఉంటుంది. నీలో దీపపు వెలుగు నీలో ప్రకాశింపనే ప్రకాశింపదు. వారం రోజులు కానీ ఇప్పుడు ఏంటంటే ఇక ఎన్నడూ నీలో దీపపు వెలుగు ఆలోచన చేసుకుందాం. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ అమెరికా దేశానికి ఉన్నాయి. అమెరికా దేశాన్ని కించపరచాలని మాటలు చెప్పట్లేదు. ఈ లక్షణాలు అనేది కలిగి ఉంది. దాన్ని మనం ఆలోచన చేసుకుందాం. మనల్ని ఆధ్యాత్మికంగా దాంట్లో పోల్చుకుంటే మనం కూడా అహంకారంతో మాట్లాడిన గడియలు, మనం కూడా అహంకారంగా ప్రవర్తించిన గడియలు ఆలోచన చేస్తే ఏ మాట పట్టుకుంటుందంటే ఒక దినంలోనే నాశనం అయిపోయింది. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు కూర్చుకోండి. ఈ 18వ అధ్యాయం సారాంశం అంతా ఏంటంటే కమర్షియల్ ప్లాన్ ఆఫ్ ద బైబిల్, ఆర్థిక లావాదేవీల బైబిల్ కథనం అనే దాని గురించి మనం ధ్యానించాము. ఇది 7 సంవత్సరాల శ్రమకాలంలో ఆఖరి గడియల్లో జరిగేది. ఇది హైబిగెదోను యుద్ధం నాకు ముందుగా జరిగేది. మనం కంగారు పడవలసిన పని లేదు. కారణం ఏమిటంటే సిద్ధపడిన వారు మనం మధ్యాకాశంలో ప్రభుత్వం ఎత్తబడతాం. సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే 7 సంవత్సరాల శ్రమలోకి వెళ్తే ఈ దినాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు మన హృదయాలు పగలు కొట్టుకొని అహంకారాలు విడిచిపెట్టి ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిద్దాం. మారు మనసు పొందుదాం. నీవు నూతనముగా జన్మించకపోతే దేవుని రాజ్యం చూడవు. నీవు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ఇక్కడున్న వారందరికీ మారు మనస్సు అనేది అవసరమండి. మారు మనస్సు అనేది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం. అది యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా నువ్వు అంగీకరించడమే మారు మనస్సు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని నీ హృదయం అందు విశ్వసించినాడు, నీవులో నీ ఇంటి వారిలో రక్షింపబడుతుంది. అదే మారు మనస్సు. ఇదిగో క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. అదే మారు మనస్సు. పాప జీవితాలు, లోక ఆచారములు, విగ్రహారాధనలు, అన్యులతో సహవాసం, లోకస్తులతో సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని బిడ్డగా జీవించడమే మారు మనసు. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారని చెప్తున్నారు. అది డబ్బు పెట్టుకోనవసరం లేదండి. ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తే దేవుడు అది మీకు ఉచితంగా అనుగ్రహించేది. ఇవాళ ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. మనకు తెలియని గడిలో మన మీదకి నాశనం రాబోతుంది. మనకు తెలియని గడిలో మన మీదకి మరణం రాబోతుంది. ఈ భయంకరమైన విషయాలు ఎదుర్కొనక ముందే ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిద్దాం. ఆయన బిడ్డలుగా మనం జీవిద్దాం.
ఆయన సాక్షులుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ఎవరు బట్టి వారు ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధులైన యేసువైన కృపవేడా ఈ దినాన్ని ప్రభా మాతో మాట్లాడారయ్యా. వినగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి. మా బ్రతుకులు పత్రము కాకుండా మీరు పిలిచినప్పుడే, మీరు మాట్లాడినప్పుడే మీకు లోబడి ఇష్టలుగా జీవించు కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి.